ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ఈ ధనుస్సు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి పవనాలు మీకు వేస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల అనేటటువంటి వృత్తిలో కనబడుతూ ఉంటుంది. ఇక అర్ధాష్టమ రాహు మరి 23 ఏప్రిల్ నుంచి కుజుడితో కలవడం, అలాగే 9 ఏప్రిల్ నుంచి బుధుడు వక్రించిన బుధుడితో కలవడం, అలాగే 25 ఏప్రిల్ నుంచి బుధుడు సవ్యదశలో ఉన్న బుధుడు రాహుతో కలవడం, ఇవన్నీ కూడా శుభఫల పరిణామాలు. మన చక్కగా వ్యాపారంలో మరి డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఈ హోటళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్లు అనేటటువంటివి వస్తాయి. మరి తృతీయంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన మనకు చక్కగా ఈ ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి కావడం జరుగుతాయి. కాబట్టి ఎవరికైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారో, స్టేట్ గవర్నమెంట్లో కానీ మరి సెంట్రల్లో కానీ రైల్వేస్లో కానీ ఇరిగేషన్లో కానీ అటువంటి వాళ్ళ బిల్స్ ఏవైతే పెండింగ్లో ఉండిపోయినాయో ఆ బిల్స్ అన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క గురుడు ఏప్రిల్ 22 వరకు పంచమ స్థితిగతుడై శుభ ఫలితాలను ఇస్తాడు. మరి అంతవరకు పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకి పిల్లలు పుడతారు, విద్యార్థులు మంచిగా చదువుతారు. అదేవిధంగా ఈ పెళ్లి కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పంచమంలో ఉన్నటువంటి గురుడితో 24 ఏప్రిల్ నుంచి శుక్రుడితో కలవడం, అలాగే 2 ఏప్రిల్ నుంచి వక్రించినటువంటి బుధుడితో కలవడం, ఈ వివాహాలన్నీ కూడా కుదిర్చి పెట్టుకుంటారు, వివాహాల అభావం. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి వెళ్తారు, విదేశాలకు చదువుతారు. సీట్లు కూడా వస్తాయి, మీరు కోరుకున్న చోట్లే సీట్లు రావడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే అనుకూలమైనటువంటి ప్రదేశాలకు కాకుండా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మామూలుగా రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక మీ ఇళ్లలో పిల్లల మొండి వైఖరి మిమ్మల్ని ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేస్తాయి. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం, ఆ వ్యక్తుల ద్వారా మీ యొక్క వాళ్ళ ఫాల్స్ ప్రామిసెస్ వల్ల మీకు పని జరగకపోవడం, దాంతో భంగపట్టు మీరు డిప్రెషన్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి మీరు కొత్త స్నేహాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీ పాత మిత్రులలో కూడా వీళ్ళంతా కూడా కేవలం మిమ్మల్ని డబ్బు కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేటటువంటి సత్యాన్ని మీరు నెమ్మదంగా తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విషయమై మీకు మనస్తాపం అనేటటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 20 ఆఖరి వారంలో మరి మీ యొక్క శత్రువులందరూ కూడా మిత్రులుగా మీకు మారడం జరుగుతుంది. మీ ఆలోచన వైఖరిలో కూడా మరి భార్యాభర్తల సంబంధం కూడా కేవలం ఒక హృదయానికి సంబంధించినటువంటి రిలేషన్లా కాకుండా మరి ఆర్థికమైనటువంటిది కాకుండా ఆర్థికమైనటువంటి రిలేషన్ లాగా మీ అత్తగారు, మీ బామర్దులు, మీ భార్యతో ఆ వ్యవహారాలు ఉండడం మీకు మనస్తాపాన్ని కలిగించి కొంచెం మీరు డిప్రెషన్కి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం మరి ఈ పంచమ గురు ప్రభావం వలన ఏప్రిల్ మొదటి 3 వారాలలో జరగడం జరుగుతుంది. ఆ తర్వాత కలిగేటటువంటి సంతానం బలహీనంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.
రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ యొక్క పాద పద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ రాహు గ్రహం యొక్క శాంతి అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.